స్వర్ణముఖి నదిలో ఇసుక అక్రమ తరలింపు నియంత్రించాలంటూ పోలీస్ స్టేషన్కు వెళ్లిన వారు మృత్యు తీరాలకు చేరారు. నదిలో అడుగుంటున్న ఇసుకను సంరక్షించాలని ఫిర్యాదు చేస్తోన్న సమయంలో లారీ రూపంలో మృత్యువు వారిపైకి దూసుకొచ్చింది. చిత్తూరు జిల్లా ఏర్పేటలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన 14 మంది చనిపోయారు. మృతులు, క్షతగాత్రులు అధిక మంది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. ఫిర్యాదు చేస్తున్న సమయంలోనే వారిపైకి లారీ దూసుకొచ్చింది. విద్యుత్ స్తంభాన్ని ఢీకొని అక్కడున్న వారిపైకి దూసుకెళ్లింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి తోడు విద్యుదాఘాతం కూడా జరగడంతో ప్రమాద తీవ్రత అమాంతం పెరిగిపోయింది. రోడ్డు ప్రమాదం వార్త తెలియగానే అప్రమత్తమైన ప్రభుత్వం హుటాహుటిన సహాయ చర్యలు చేపట్టింది. చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జనంపైకి దూసుకొచ్చిన లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంతో అదుపు తప్పిన లారీ జనంపైకి దూసుకెళ్లి అక్కడే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. లారీ ఢీకొన్న ఘటన, విద్యుత్ ఘాతం రెండూ ఒకేసారి చోటు చేసుకున్నాయి. 14 మంది మృతి చెందారు, 24 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో సిఐ సాయినాథ్, ఎస్ఐ రామకృష్ణ, కానిస్టేబుల్, స్థానిక పత్రికా విలేకరి ఉన్నారు. సంఘటనా స్థలంలోనే 12 మంది మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 2 మృతి చెందారు. స్వర్ణముఖి నదిలో ఇసుక అక్రమ రవాణా జరగటం పరోక్షంగా ప్రమాదానికి కారణమైంది. నదిలో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని ఏర్పేడు మండలం మునగలపాలెం వాసులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తోన్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి స్టేషన్ సందర్శించడానికి అదే సమయంలోనే వెళ్లారు. ఇసుక ఫిర్యాదుదారులు రావడంతో సిఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ స్టేషన్ బయటకు వచ్చారు. వారికి ఫిర్యాదు చేస్తోన్న సమయంలోనే అదుపు తప్పిన లారీ అతివేగంతో జనంపైకి దూసుకెళ్లింది. మొదట విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. తర్వాత ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇతర వాహనాలపైకి దూసుకెళ్లింది. 10 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, పోలీసు జీపు దెబ్బతిన్నాయి. సంఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి సంఘటనా స్థలంలోనే ఉండటం వల్ల క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రులకు తరలించారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు లారీ ప్రమాదంలో గాయపడిన వారిని తిరుపతిలోని నారాయణాద్రి, రుయా ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో విద్యుదాఘాతంతో గాయపడ్డ వారు అధికంగా ఉన్నారు. మరో 5గురిని మెరుగైన చికిత్స కోసం వేలూరు, చెన్నై ఆసుపత్రులకు తరలించారు.